రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెంలోని హేమచంద్రపురం పోలీసు హెడ్ క్వార్టర్స్లో భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వారంతా ఆయుధాలతో లొంగిపోయారన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఇక ప్రజల్లోకి వచ్చిన వారికి ఒక్కొక్కరికి తక్షణ సాయంతో 25,000 రూపాయలు అందించామని అన్నారు. ఛత్తీస్గఢ్లో కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన నేపథ్యంలో సరిహద్దు జిల్లా అయిన కొత్తగూడెంలో నక్సలైట్లు లొంగుబాటు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెంలోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దీనిపై మరింత సంవత్సరం మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఒక పక్కేమో ఛత్తీస్గఢ్లోనేమో ఇటు పక్క అమిత్ షా పర్యటన, ఇటు పక్క వచ్చేసరికి 86 మంది లొంగిపోవటం ఏ విధంగా చూడాలి అసలు? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క లొంగుబాట్లు అనేది కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో అడవులు మొత్తం కూడా జల్లెడబడుతున్నటువంటి భద్రతా బలగాలు జల్లెడబడుతున్నటువంటి నేపథ్యంలో భారీగా నక్సలైట్లు ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క లొంగుబాట్లు పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత నెల రోజుల క్రితమే ఈ యొక్క 64 మంది ఈ యొక్క ఐజీ మల్టీ జోన్ 1 చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయినటువంటి నేపథ్యంలో ఆనాటి నుండి కూడా మళ్ళీ ఈ యొక్క లొంగుబాట్ల పరంపర కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు కొత్తగూడెంలో ఉన్నటువంటి హేమచంద్రాపురం లో ఉన్నటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ యొక్క 86 మంది మావోయిస్టులు తమ ఆయుధాలు పోలీసు వారికి అందజేసి లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీరిలో 20 మంది మహిళా నక్సలైట్లు, 66 మంది పురుష నక్సలైట్లు ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ కేడర్ చెందినటువంటి వాళ్ళు కూడా ఒక 5గురు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క ఏపీఎం స్థాయి ఒకరు, అలాగే ఏపీఎం స్థాయి 4 ఉన్నారు, పార్టీ మెంబర్స్ 5గురు ఉన్నారు. వీరు లొంగిపోయినటువంటి నేపథ్యంలో వీరికి తక్షణ సాయంగా ప్రభుత్వం నుండి 25,000 రూపాయలు కూడా అందజేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఎస్పీ రోహిత్ రాజు కూడా పాల్గొన్నారు. వరుణ్, శ్రీనివాస్, మొన్న మావోయిస్టుల అధికారి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు, ఖచ్చితంగా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని. బట్ ఇక్కడ కేంద్రం నుంచి అయితే ఏమి యొక్క సందేశం అయితే రాలేదు. ఆపరేషన్ కగార్ చేపడుతున్న ఈ నేపథ్యంలో ఇటు పక్క 86 మంది లొంగిపోవడం, అదేవిధంగా ఇటు పక్క కేంద్రం నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడం, అసలు ఏ విధంగా చూడాలి? చర్చలకి కేంద్రం ఓకేనా, లేదంటే ఆపరేషన్ కగార్ పేరిట ఈ యొక్క జెండా మొత్తాన్ని కూడా అంతమొందించే ప్రయత్నమే చేస్తుందా? అంటే వరుణ్, ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే మహారాష్ట్ర, మన తెలంగాణ, ఏపీ ఈ యొక్క రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి మావోయిస్టుల యొక్క కంచుకోట ఏదైతే ఉందో ఆ యొక్క కంచుకోటను మొత్తం కూడా భద్రతా బలగాలు అన్ని కూడా జల్లెడపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్కౌంటర్లు పరంపర కొనసాగుతుంది. కాబట్టి నక్సలైట్లు చాలా వరకు ఈ మధ్య కాలంలో వందల సంఖ్యలో, అంటే సంవత్సర కాలంలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. వారిలో కేడర్ కి చెందినటువంటి వాళ్ళు, కేంద్ర కేడర్ కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, కేడర్ కి చెందినటువంటి ముఖ్య నాయకులు కూడా చనిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే ఈ యొక్క పరిస్థితిని తట్టుకోలేక కేడర్ నక్సలిజం అనేది అంతమొందిస్తాము అని చెప్పేసి 2026
మార్చి నెల వరకు మేము నక్సలైట్ అనే వాళ్ళు లేకుండా తుడిచిపెడతామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి ఈ యొక్క పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నక్సలైట్ల ఎన్కౌంటర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క ఉనికి కోల్పోతున్నాము, ఇకనైనా ప్రభుత్వంతో చర్చలు జరిపి జనజీవన స్రవంతిలో కలుస్తాము అని చెప్పి వీళ్ళు రెండు పేజీల లేఖను కూడా గత 4 రోజుల క్రితం రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. చర్చలు జరిపేందుకు సుముఖంగా చర్యలు తీసుకోవాలా లేక మన పని మనం కొనసాగించుకుంటూ పోవాలా అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు అడిగినంత మాత్రాన చర్చలు జరపాలని ప్రభుత్వాలు ముందుకొస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా వాటిని బేరీజ్ చేసుకుంటూ ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. వాటికి స్పందించి ఈరోజు మొత్తం 86 మంది ఈరోజు వచ్చి మా ముందుకు రావడం జరిగింది. వారిని ఆహ్వానించి ఈరోజు వారికి ఇందులో కొత్తగూడెం సంబంధించి 81 ఉన్నారు. గురుకు సంబంధించిన వాళ్ళు 5 మంది ఉన్నారు ఈ మావోయిస్ట్ పార్టీ. ఇందులో ర్యాంక్ వైజ్గా చూస్తే ఏసీఎం ర్యాంక్ అంటే ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 4 ఉన్నారు. పార్టీ మెంబర్స్ 5 మంది ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వివిధ కమిటీలలో పనిచేసేవాళ్ళు, అంటే మిలీషియా కావచ్చు, ఇంకా వాళ్ళ కిసాన్ మజ్దూర్ సంఘ్ అని, చైతన్య నాట్య మండలి అని, గ్రామ రక్షక దళం అని, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు. వీళ్ళంతా మొత్తం 86 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు, వారి అధికారులు, మా ఇన్స్పెక్టర్లు, వాళ్ళందరూ వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మరి ఇప్పుడు కొత్తగూడెం జిల్లాకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మా అధికారులు చేసిన మా కన్విన్స్ చేయడం, మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వల్ల వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా